ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్కూల్లో, ఒక ప్రభుత్వ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిగా మారినటువంటి పరిస్థితి ఇది ఎక్కడైనా జరుగుతుందంటారా? అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇది సాధ్యమనే చెప్పుకోవాలి. ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో గత సంవత్సరంలో కూడా స్కూల్స్కి సంబంధించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల చదువు పట్ల తెలుసుకున్న ముఖ్య ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక కొత్త కార్యక్రమానికి ఆవిష్కరణ పలికారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పుట్టపర్తి జిల్లాలోని కొత్త చెరువు గ్రామంలో ఒక జెడ్పీ హై స్కూల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో భాగంగా పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ వాళ్ళ చదువుకు సంబంధించి కూడా అనేక విషయాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంత గొప్ప కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ అసలు ఏంటంటారు సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసినా కూడా మనం గతంలో మొదటి నుంచి కూడా 4వ ముఖ్యమంత్రి అధికారులతో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి గురించి చర్చిస్తూ బిజీగా ఉంటుంటారు. మనందరూ కూడా తెలిసిన ముఖ్యమంత్రి ఆయన. కానీ ఈరోజు స్కూల్ పిల్లలతో ఒక టీచర్ లాగా మారిపోయి వాళ్ళందరికీ పాఠాలు బోధిస్తూ చక్కగా వాళ్ళ తల్లిదండ్రులతో మమేకమవుతూ స్కూల్స్కి సంబంధించి ఏ విధంగా ముందడిగారు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసిన దాఖలాలు. మొత్తానికి ఈ యొక్క కార్యక్రమం గురించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా ఈ రోజును ఎంపిక చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా గురువులందరినీ గౌరవించుకునే రోజు ఈరోజు. అందులో భాగంగా ఈరోజు ఒక గురువుగా అవతారం ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చూసుకున్నట్టే స్కూల్ పిల్లల విషయంలో అంటే గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే విద్య విషయంలో చాలా కేర్ తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. విద్యార్థులను భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చదువే ముఖ్యం, మీరు చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది, పిల్లల్ని బాగా చదివించండి, పిల్లల మీద ఎంతైనా పెట్టుబడి పెట్టండి, చదువు కోసం ఎంత శ్రమించినా బాధ లేదని చెప్పి గతంలో అధికారులతో బిజీగా ఉన్న సందర్భంగా, ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ప్రతి సందర్భంలోనూ చదువుకున్న విలువను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. చదువుకుంటేనే సంస్కారం వస్తుంది, సంస్కారం ద్వారా అభివృద్ధి వస్తుంది, అభివృద్ధి ద్వారా గౌరవించబడతారు, చదువు ఉంటేనే గౌరవించబడుతుంది అని చెప్పి అది చిన్నపిల్లల స్థాయి నుంచి స్కూల్ స్థాయి నుంచి రావాల్సిన అవసరం ఉంది. స్కూల్లో వాళ్ళకు నైతిక విలువలు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ పాఠాలు చెప్పాడు, వాళ్ళతో ముచ్చటించారు అంటే మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్లో పిల్లలు కూడా కొంత ఈర్ష్య పడే అవకాశం ఉంది. మా స్కూల్కి ఎందుకు రాలేకపోయాడు ముఖ్యమంత్రి గారు, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి జీవితంలో ఒక అంటే మరపురాని రోజుగా ఈరోజు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆ స్కూల్ పిల్లలు ఆ స్కూల్ వాతావరణానికి సంబంధించి ఎప్పటికీ ఆ స్కూల్కు ఎప్పటికీ ఒక రికార్డు, దాన్ని ఒక బుక్లో రికార్డ్ చేసుకునే అంశంగా మనం చెప్పొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో ముచ్చటించిన తర్వాత యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎలా చదువుతున్నారని తెలుసుకున్న సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లలు మరింతగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయికి వెళ్ళిన ఏ స్థాయికి వెళ్ళినా ఈ రోజు జరిగిన సంఘటనలు వాళ్ళకి ఎప్పటికీ కూడా జీవితాంతం గుర్తుండే అవకాశం ఉంటుంది. వాళ్ళు రేపు కలెక్టర్ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, లేకపోతే పాలిటిక్స్లో కావచ్చు. కానీ ఈరోజు ముఖ్యమంత్రితోటి మేము గడిపిన, ముఖ్యమంత్రితోటి పాఠాలు చెప్పించుకున్న, ముఖ్యమంత్రికి ముందే మేము మాట్లాడినాం, ముఖ్యమంత్రి ముందు పద్యాలు చెప్పినాం, ముఖ్యమంత్రికి ఆన్సర్ చేసినాం, ఇవన్నీ రోజు టీచర్స్కి ఆన్సర్ చేస్తారు, టీచర్స్కి హోంవర్క్ చూపిస్తారు, అవన్నీ రోజు జరిగే కార్యక్రమాలు. కానీ ఈ రోజుకు వాళ్ళకి ప్రత్యేకమైన రోజుగా చూడవచ్చు. ఇక మీరు అడిగినట్టుగా ఎప్పుడు బిజీగా ఉండే ముఖ్యమంత్రి పిల్లలతో గడపడం అంటే ఈ టర్మ్లో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా విద్య పట్ల చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. విద్య మీద కేటాయింపులు ఎక్కువ ఉండాలి, విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సదాశయంతో మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం స్కీమ్ ద్వారా గత ప్రభుత్వం కేవలం 44 లక్షల మందికి అందివ్వడం జరిగింది, ఇంట్లో ఒకరికే ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి లబ్ధిదారుల సంఖ్య 66 లక్షలకు పెరిగింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం అందించడం ద్వారా ఎవరైతే పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కూలీల పిల్లలు వాళ్ళందరూ స్కూళ్ళకు రావడానికి ఆకర్షించే పథకంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది పేద వర్గాల వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు 4వ తరగతి 5వ తరగతి రాగానే వాళ్ళని మాన్పించి వాళ్ళ వెంట పనులకు తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈ పథకం ద్వారా ఏంటంటే ఇటు తల్లిదండ్రులకు 15,000 అంటే దాదాపు వాళ్ళకు ఒక నెలకు 1,000 రూపాయలు 1,200 వాళ్ళకు వస్తున్నట్టే. దాంతోపాటు పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుంది, వాళ్ళకి కావాల్సిన బ్యాగులు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి స్కూలు డ్రెస్సులు ఇవన్నీ కూడా పాఠశాలలో అందిస్తున్న సందర్భంగా ఖచ్చితంగా పిల్లలకు పేరెంట్స్ కూడా స్కూళ్ళకు పంపించే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
లోకేష్ని మనం తీసుకున్నట్టయితే లోకేష్ దాన్ని ఆ శాఖ కావాలని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఎందుకంటే చాలామంది విద్యాశాఖ అంటే పెద్ద అనాసక్తి కనిపిస్తారు, అది తీసుకోవడానికి ఇష్టపడరు. విద్యాశాఖ అంటే వేరే ఐటీలో మిగతా శాఖలు, లేకపోతే హోంశాఖ, లేదంటే పంచాయతీరాజ్, వీటి శాఖల్లో కొంత అది ఉంటుంది. కానీ ఈ విద్యాశాఖ అంటే కొంత అనాసక్తి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉండి అదేం అసలు పట్టనట్టుగా వివరించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. కాబట్టి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడంలో, ముఖ్యమంత్రిని ఈ స్కూళ్ళకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి, కలెక్టర్స్తో మీట్ ఉంటుంది, సమీక్షలు ఉంటాయి, మంత్రులతో సమావేశాలు ఉంటాయి, ఎమ్మెల్యేలను కలవాల్సి ఉంటుంది, ప్రజల్ని కలవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ సమయాన్ని కేటాయింపజేసి ఇక్కడికి తీసుకురావడంలో ఛాలెంజింగ్గా తీసుకోవడం. ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా ఛాలెంజింగ్గా తీసుకోవడంతో పాటు ఇందులో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సంస్కరణలో భాగంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి స్కూల్కి వచ్చాడంటే అది ఒక్కరోజుగా చూడొద్దు, ఇది మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్గా మనకు కనిపిస్తుంది. విద్యా సంస్థలో ఉండే లోటుపాట్లు ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అధికారి వస్తేనే అక్కడ సమస్యలు ఏంటి అని మనకు తెలుస్తున్న సందర్భంలో ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టయితే అక్కడ స్కూల్లో ఉండే సమస్యలు దాదాపు అన్ని స్కూళ్ళలో ఒకే సమస్యలు ఉంటాయి. వాళ్ళు టాయిలెట్స్ లేకపోవడం, లేకపోతే కుర్చీలు లేకపోవడం, బెంచీలు లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, టీచర్స్ లేకపోవడం, దాదాపు అన్ని. అంటే ఒక స్కూల్కి వెళ్ళి అంటే ఏమంటే అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక మెతుకు పట్టుకున్నట్టుగా ఒక స్కూల్కి వెళ్ళి అది మనం తెలుసుకున్నట్టయితే దాదాపు అన్ని స్కూళ్ళలో అవే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ స్కూలు పరిష్కరించే అంశాలను తీసుకున్నట్టయితే దాదాపు అన్ని స్కూళ్ళు కూడా ఆ సమస్యల్ని పరిష్కరించబడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ముందడుగుగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా కూడా విద్యా వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరింత ఎవరైనా స్కూళ్ళకు వెళ్ళలేని వాళ్ళు, స్కూల్కు ఇంకేం వెళ్తామనుకునే వాళ్ళు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు, ఈ ఇన్స్పిరేషన్తో మరింతగా అసలు అంటే 100% లిటరేచర్ రావడానికి ఇది ఒక మార్గంగా మనం చెప్పొచ్చు. ఓకే సార్, అయితే ఇప్పటికే చూసుకుంటే ఈ కొత్త కార్యక్రమాలు ఏవైతే ప్రవేశపెట్టారో చాలా గణనీయమైన మార్పులు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి పథకం తీసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు దృష్టి ఎప్పుడు కూడా చాలామంది ఆలోచించేది ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి కోసమే పథకాలని ఆలోచిస్తుంటారు. ఒక దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ప్రయత్నిస్తుంటాడు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2020 విజన్ అని చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే హైటెక్ సిటీ నిర్మాణం జరుగుతున్నప్పుడు అసలు ఎవరు కూడా హైటెక్ సిటీ నిర్మాణాన్ని పెద్ద పాజిటివ్గా లేరు. హైటెక్ సిటీ అంటే ఏదో ఒక బిల్డింగ్ కడుతున్నారులే అనుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణం కట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంటే 94-95 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఇప్పుడు 25 అంటే 2025 అంటే 30 ఏళ్ళు. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు 21-22 ఇయర్స్కి ఉద్యోగాలు వస్తున్నాయి కదా, వాళ్ళంతా అప్పుడు పుట్టుండరు. వాళ్ళు పుట్టక ముందు నుంచే వీళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసి నిజం చెప్పాలంటే ఇప్పుడు అయిన ఐటీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏముంది ఇంజనీరింగ్ అయిపోగానే 17కు ఇంటరు, 21-22కు 23కి ఇంజనీరింగ్ అయిపోగానే అసలు 25లో వాళ్ళు మంచి ప్యాకేజీలు మంచిగా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి అమెరికా పోతారు, విదేశాలకు పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి అంటే 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు పుట్టకముందే అంటే 30 ఏళ్ళ క్రితం ఈయన తీసుకొచ్చిన స్కీము వాళ్ళు పుట్టకముందే వీళ్ళకి ఉద్యోగ మార్గాలను చూపించాడు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఉద్యోగ మార్గాన్ని అప్పుడే అన్వేషించాడు. అంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఇది కూడా మనం అంటే వీళ్ళు స్కూల్లోకి వెళ్తున్న వాళ్ళకు మరి ఎంత లాభం జరగాలి అంటే వాళ్ళు పుట్టకముందే ఇంత మార్గాన్ని కనిపెట్టినప్పుడు చూపించినప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు వీళ్ళ స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ ద్వారా విద్యను వ్యాపింపజేయాలనుకున్నప్పుడు వీళ్ళంతా కూడా భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందుతారనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే విద్యపై ప్రత్యేకంగా దృష్టి మొదటి నుంచి ఉంది. కొంత మధ్యలో ఈ సమీక్షలు, ఈ రాజకీయ కార్యక్రమాల వల్ల కొంత ప్రజలతో మమేకం అవ్వలేదు అనే ఒక ఫీలింగ్ తను కూడా వ్యక్తం చేయడం జరిగింది. నేను సమీక్షలు నన్ను సీఈఓగా అంటున్నారని కూడా తనని తాను చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇటీవల కాలంలో 1వ తారీఖు వెళ్ళి పెన్షన్లు అందించే కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం, పెన్షన్లు సరిగా అందుతున్నాయా లేవా అని చూడడం, స్కూళ్ళల్లో పిల్లలతో మాట్లాడడం, రైతులతో మాట్లాడడం, అంటే ఎక్కడ కూడా ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా
కాకుండా అందరినీ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అంటే ప్రభుత్వం చాలా స్కీములు ప్రవేశపెడుతుంది. ఆ స్కీములు అందుతున్నాయా లేదా అని చెప్పి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అధికారులు ఏం చెప్తారు, అంత బాగానే ఉంది సార్, అంత మంచిగా ఉంది, ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తారు. అంటే అధినాయకుని దగ్గర వాళ్ళు ఎత్తి చూపడానికి ప్రయత్నించారు, అంత బాగానే ఉంది సార్, అంత మనం బాగానే చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఇక్కడ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు తెలుసుకుంటున్నారు కాబట్టి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే స్కూళ్ళకి సంబంధించి కూడా ఏమైనా లోపాలు లోటుపాట్లు ఏమైనా అవసరాలు ఉంటే కూడా దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురు పూర్ణిమ రోజు, ఈరోజు గురువులను స్మరించుకునే రోజు, గురువులను గుర్తు చేసుకునే రోజు, ఖచ్చితంగా కూడా ఇది గుర్తుండిపోయే రోజుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.